హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీరు చూస్తున్నారు అశోక్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉపాధి హామీ పనికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో పడిందా లేదా ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది రీసెంట్ గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసిన చాలా మంది తెలంగాణకి సంబంధించి ఉపాధి హామీ పని కరువు పనికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో పడిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలని కామెంట్స్ అయితే చేశారు. నేను ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళైనా సరే, తెలంగాణలో ఉన్న వాళ్ళైనా సరే కరువు పనికి ఎవరైతే వెళ్తున్నారో, అంటే మీరు వారంలో పనికి ఎన్ని రోజులు వెళ్ళారు, మీకు రోజు ఎంత అమౌంట్ వచ్చింది, వారానికి ఎంత అమౌంట్ వచ్చింది, అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో ఇంకా పడిందా లేదా, ఒకవేళ పడి ఉన్నట్లయితే కనుక అది ఏ బ్యాంక్ అకౌంట్ లో పడింది, ఏ తారీఖు పడింది అనేది కనుక తెలుసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే కనుక మీరు ఏ వారం పనికి అయితే వెళ్ళారో ఆ వారానికి సంబంధించినటువంటి మస్టర్ అనేది మీకు అక్కడ ఓపెన్ అవుతుంది. ఆ మస్టర్ లో ఎవరెవరు ఎన్ని రోజులు పనికి వచ్చారు, ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది కనుక కంప్లీట్ గా మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. ఈ వెబ్సైట్ లింక్ కావాలి అంటే కనుక మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు స్టేట్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి, తెలంగాణలో ఉన్నట్లయితే కనుక ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న, తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న మీకు ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. నేను రీసెంట్ గా చేసినటువంటి వీడియోలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చేశాను కాబట్టి ఇప్పుడు నేను తెలంగాణ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి జిల్లాల పేర్లు అయితే కనుక ఈ లిస్ట్ లో కనపడుతుంటాయి. అదే మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక ఈ లిస్ట్ లో మీకు తెలంగాణకి సంబంధించినటువంటి జిల్లాల పేర్లు అయితే కనుక మీకు ఇక్కడ కనపడుతుంటాయి. ఇక్కడ మీకు జాబ్ కార్డ్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, 2024, 2025. ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ జిల్లా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క జిల్లా పేరు అయితే ఉంటుంది. మీ జిల్లా ఏది అనేది చూసి సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కి ఈ జిల్లాను అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ మండలం ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ జిల్లా అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ జిల్లాలో ఉండేటువంటి మండలాలు ఎన్నైతే ఉన్నాయో వాటి పేర్లు అయితే మీకు ఇక్కడ చూపెడుతుంటాయి. మీ మండలం ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ పంచాయతీ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ ఊరి పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఊరు సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఊరు అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఊర్లో కరువు పనికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ కార్డులు ఎన్నైతే ఉన్నాయో అన్ని మీకు ఇక్కడ చూపెడుతుంటాయి. జాబ్ కార్డ్ హోల్డర్ యొక్క పేర్లు అయితే మీకు ఇక్కడ కనపడుతుంటాయి. మీ జాబ్ కార్డ్ నంబర్ అనేది తెలిసి ఉన్నట్లయితే కనుక ఇక్కడ ఈ లిస్ట్ లో మీ జాబ్ కార్డ్ నంబర్ ఎక్కడ ఉంది అనేది మీరు చూడండి. ఇక్కడ చాలా జాబ్ కార్డ్ నంబర్లు ఉన్నాయి, మీకు తెలుసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అన్నట్లయితే కనుక ఒక చిన్న ట్రిక్ అయితే కనుక యూజ్ చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫైండ్ ఇన్ పేజ్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా మీకు ఒక కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ జాబ్ కార్డ్ నంబర్ గానీ లేకపోతే కనుక జాబ్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కానీ మీరు ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ నేను రవి అని అయితే టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు రవికుమార్ అనే పేరు అయితే మనకి ఇక్కడ హైలైట్ అయింది. ఇక్కడ ఈ పేరుకు చక్కగా ఇక్కడ జాబ్ కార్డ్ నంబర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు జాబ్ కార్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. జాబ్ కార్డ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే చూపెడుతూ ఉంటాయి. ఇక్కడ మీకు జాబ్ కార్డ్ నంబర్ అయితే పైన ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ జాబ్ కార్డ్ నంబర్ అయితే ఉంది. మనం కింద చూసినట్లయితే రీసెంట్ గా పనికి వెళ్ళినటువంటి డేటా అయితే ఉంటుంది. ఇక్కడ 2022, 2023కి సంబంధించిన డేటా ఉంది. మనకి చివరిలో చూసినట్లయితే కనుక 2024కి సంబంధించినటువంటి డేటా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 2024 3వ నెల 27వ తారీఖు అయితే వీళ్ళు పనికి అనేది వెళ్లారు. అప్పటి నుంచి 2024 4వ నెల 18వ తారీఖు వరకు అయితే పనికి వెళ్లారు. అలాగే ఎవరెవరు ఎన్ని రోజులు పనికి వెళ్లారు అనేది ఇక్కడ పేర్లు అయితే చూపెడుతుంటాయి. ఈ జాబ్ కార్డ్ లో ఒకరే పనికి వెళ్లారు, రవికుమారు, కాబట్టి వీళ్ళ డేటా మాత్రమే చూపెడుతుంది. ఈ జాబ్ కార్డ్ లో ఇద్దరు గాని ముగ్గురు గాని ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చూపెడుతుంటాయి. ఇక్కడ మనం సైడ్ చూసినట్లయితే ఇక్కడ మస్టర్ నంబర్లు అయితే కనపడుతుంటాయి. నేను ఈ మస్టర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు ఈ మస్టర్ నంబర్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఈ మస్టర్ లో ఎవరెవరు ఎన్ని రోజులు పనికి వెళ్లారని అయితే వాళ్ళ పేర్లు ఇక్కడ చూపెడుతుంటాయి. వాళ్ళ జాబ్ కార్డ్ నంబర్ కూడా ఇక్కడ కనపడుతుంటుంది. ఇక్కడ ఎవరెవరు ఎన్ని రోజులు పనికి వెళ్లారని అయితే వాళ్ళ డేటా అయితే చూపెడుతుంటుంది. ఈ మస్టర్ లో అందరూ కంటిన్యూగా వారం రోజులు అయితే పనికి వెళ్లారు. ఇక్కడ అందరికి 6 రోజులు అయితే హాజరు అనేది చూపెడుతుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక వాళ్ళకు రోజు అమౌంట్ ఎంత వచ్చింది అని అయితే ఇక్కడ చూపెడుతుంది. రోజు 201 రూపాయి అయితే అమౌంట్ అనేది వచ్చింది. అలాగే మనం ఇక్కడ టోటల్ అమౌంట్ దగ్గర చూసినట్లయితే కనుక ప్రతి ఒక్కరికి 1206 రూపాయలు అయితే అమౌంట్ అనేది వచ్చింది. ఈ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ లో పడిందా లేదా అని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే పనికి వెళ్తున్నారో వాళ్ళందరికీ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అయితే వీళ్ళందరికీ కనెక్ట్ అయ్యింది. పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ లో అయితే అమౌంట్ అనేది పడుతుంది. ఇక్కడ మీరు
చూడొచ్చు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ స్టేటస్ దగ్గర ఇక్కడ మనకు క్రెడిటెడ్ అనేది కనుక చూపెడుతుంది. ఇక్కడ మనకు స్టేటస్ దగ్గర క్రెడిటెడ్ అని చూపించినట్లయితే కనుక అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ లో పడి ఉన్నట్లు. అది ఏ తారీఖు పడింది అనేది ఇక్కడ మనకు చూపెడుతుంది. ఇక్కడ మీరు డేట్ అనేది చూడొచ్చు 29/4/2024 తారీఖున అయితే కనుక అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో పడింది. ఇప్పుడు నేను బ్యాగ్ వచ్చి వేరొక మస్టర్ నంబర్ అయితే కనుక ఓపెన్ చేస్తాను. నేను రీసెంట్ గా పనికి వెళ్ళినటువంటి మస్టర్ నంబర్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ మస్టర్ నంబర్ లో మీరు చూసినట్లయితే కనుక చాలా మంది 3 రోజులు అయితే పనికి వెళ్ళారు. ఇక్కడ చివరిలో ఒక రోజు మాత్రమే వీళ్ళు పనికి అనేది వెళ్ళారు. వీళ్ళకు ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చిందని అయితే ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ చూసినట్లయితే కనుక ఒకళ్ళకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కనెక్ట్ అయ్యింది. మిగతా వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ అయితే కనెక్ట్ అయ్యింది. ఇక్కడ మనం స్టేటస్ దగ్గర చూసినట్లయితే కనుక ఇంకా ఇక్కడ క్రెడిటెడ్ అయితే చూపించడం లేదు. అలాగే మనకి ఇక్కడ డేట్ అయితే చూపించడం లేదు. బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడే మనకి ఇక్కడ స్టేటస్ దగ్గర క్రెడిటెడ్ అయితే చూపెడుతుంది. అలాగే మనకి ఇక్కడ అమౌంట్ పడినటువంటి తారీఖు అయితే మనకి ఇక్కడ చూపెడుతుంది. ఇలా మీరు చాలా సింపుల్ గా మీ దగ్గర మొబైల్ ఉన్నట్లయితే కనుక ఒక్కొక్క మస్టర్ నంబర్ అనేది ఓపెన్ చేసి మీకు వారానికి ఎంత అమౌంట్ వచ్చింది, వారంలో మీరు ఎన్ని రోజులు పనికి వెళ్లారు, ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారని తెలుసుకోవచ్చు. అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్ లో పడిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.